అయింది, గడ్డి తీసుడు అయిందా? అయిపోయింది మొత్తం. ఇక మడులు చేయాలి, మడులు చేసి నారేసుడు చేయలే మరి ఇంకేం చేయరాదు. ఇక చేస్తాను చూడు ఫ్రెండ్స్. మేమైతే నారేస్తున్నాం ఇప్పుడు. వంకాయ నారును మిరపకాయ నారు మడులు చేస్తాను. మా తమ్ముడును బావ చూడండి. ఇక మా పాప కూడా వచ్చింది. ఈమె అయితే మా చెల్లె. అవును ఫ్రెండ్స్, హాయ్ చెప్పు మమ్మీ. ఏమో ఏ బిడ్డనా? ఏ బిడ్డ అట. వర్షం వచ్చేటట్టున్నది ఫ్రెండ్స్, మబ్బులు అయి ఉన్నది చూడండి. మొత్తం అయితే కమ్మేసి ఉన్నది, చీకటి చీకటిగా ఉన్నది. వర్షం వస్తే కుదురుతుందో లేదుగా నారేసుడు, కుదరది. వర్షం రాకూడదని దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్. నువ్వు రావాలనా? ఎందుకు? బీరకాయలు వేసిల్లా ఇక్కడ నారేస్తున్నాం కదా, ఒక్కరోజు రాకపోతే మంచిగా ఉంటుంది. మమ్మల్ని కొడతలేదు. రేపు కొట్టమంటాను నేను. మమ్మీ నిన్ను కొడుతుందా ఎండా అట? మడులు చేసుడైతే అయిపోయింది. ఇక మా చెల్లె అయితే డిఏపి జల్లుతుంది మడులల్లా. ఇవి ఎందుకు జల్లుతారంటే కొంచెం నారుకి కొంచెం బలం వస్తుందని. మమ్మీ చూస్తుంది ఎట్లా అవి ఎట్లా చేస్తుంది, ఎట్లా చేస్తుందట అత్తమ్మ, ఎట్లా చేస్తుంది. ఎట్లా ఎత్తాను చెప్పావు. చూడండి డిఏపి. అవును కర్రగా ఉన్నది, కర్రగానే ఉంటుందా? యూరియా అయితే తెల్లగా ఉంటుంది. వంకాయ ప్యాకెట్లది ఏంటి తీయవు, నాన్నకి ఇచ్చేయవు. ఇవైతే వంకాయ ప్యాకెట్లు. అవును ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ వంకాయ విత్తనం 4 ప్యాకెట్లు. ఇగో మమ్మీకి, ఇగో తాతకి ఇచ్చేయి. మమ్మీ అది కూడా మా నాన్న అయితే వంకాయ నారేస్తాడు ఫ్రెండ్స్. ఇటు మిరపకాయ నారి, ఇది మిరపకాయ నార, మిరపకాయ నార. ఇంకా ఇది అక్క చెల్లె వాళ్ళ, వాళ్ళు కూడా వేస్తాను, వాళ్ళు కూడా వేస్తారు. మాతో పాటు వాళ్ళు కూడా వేస్తాను. మా చెల్లె ఏమో వాళ్ళతో పాటు మేము వేస్తానమాట. మాతో పాటు వాళ్ళు వేస్తలేరట, వాళ్ళతో పాటు మేము వేస్తానమాట. విత్తనం అయితే ఇలా ఉంటుంది వంకాయది. చూడండి, ఇదైతే విత్తన శుద్ధి చేసి ఉంటుంది ఇలాగా. అన్నీ అయితే విత్తన శుద్ధి చేసి ఉంటాయి ఫ్రెండ్స్.
దా మమ్మీ ఇట్రా నువ్వు బయటికి వెళ్ళి నాన్న వంకాయ నారేస్తాడు. కృష్ణవేణి మిరపకాయ నారేస్తుంది. ఇప్పుడు మిరపకాయ నారా మీరు ఎవరే వాళ్ళు ఇది వంకాయ నార చింపిస్తాను. ఆ నోటితోని చింపవద్దు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ మిరప విత్తనాలు అవును ఇప్పుడు వేస్తా. ఏం చేస్తుంది మమ్మీ? గిచ్చుతాను వెనుక వెనుక. ఇట్లా లైన్ వేసి అయితే ఒక్కొక్క విత్తనం వేస్తారు. ఇగోండి ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ లైన్ అయితే ఉన్నది. ఇక్కడ సరిపోతుంది కదా. ఒక్కొక్కటి ఒక్కొక్కటి. లైన్లో గీకొస్తుందా? వస్తుంది. దుబ్బ దుబ్బ ఉన్నది. దుబ్బ దుబ్బ ఉన్నది. మా నాన్న ఇటు నుండి అయితే కప్పుకుంటూ వస్తాడు విత్తనాలని వేసినాయి. నారు అయినాక అయితే ఇలా ఉంటుంది చూడండి. ఇది అయితే మిరపకాయ నారవును. ఇది ఇటు సైడ్ అయితే వంకాయ ఉన్నది. ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది. ఇది వంకాయ, అది ఈ రెండు వంకాయ, ఈ రెండు మిరపకాయలు అవును. ఇవి అయితే కొత్తగా ఇస్తాను. అయింది అయిపోయినట్టే. ఇది కొంచెం ఉన్నది. ఇది కొంచెం ఉన్నది, అయిపోయినట్టే. ఇది సపరేట్ వేరే ప్యాకెట్, ఇది వేరే ప్యాకెట్గా. ఏది అది సేమ్ లేదు. ఇది చూడు విత్తనం, ఇది వేరే ఉన్నది. ఇది చూడు తెల్లగా ఉన్నది. ఇది వేరే, అది వేరే. ఏ మమ్మీ ఇట్రా, మమ్మీని పట్టుకోరా. అరే మెల్లగా అట్లా చేయవద్దు. బెదిరి మమ్మీ, బెదిరి బావని బెదిరి. ఏ అను అరే చప్ బెదిరి మమ్మీ. ఏ అను మమ్మీ, ఏ అను బావని, ఏ అను. ఏమైంది? వర్షం వస్తుందా? స్టార్ట్ అయింది వర్షం. అయితే రావద్దని కోరుకున్నాం కానీ ఇక వస్తుంది. మమ్మీ వర్షం వస్తుంది మరి ఎట్లా? పోయిదామా లోపలికి? ఇంటి లోపలికి పోయిదామా? ఇంట్లోకి పోదామా? పోయిదామా? ఇక మమ్మీని పిలు. దా పోయిదాం, దా ఇక పోయిదాం రా అట. మమ్మీ పిలుస్తాను. పోయిదామా? పనులే మరి వర్షం వస్తుంది, పోయిదాం. ఇంతంతే ఉన్నది కదా, వాళ్ళు వేసేస్తారు.
ఆ? నడు ఏ బిడ్డ ఉంచుకో. ఇంటికి వచ్చినాం మమ్మీ పో ఉంచుపో ఉంచుకో ఇక పో. ఇంట్లో తీసుకో. నేను కాలు కడుగుతా. వాటర్ తాగుతావా తేవాలా? తాగా అక్కడనే తాగిన